తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లేదా ఇదే పాలసీస్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు పథకాల అంశాలపైన ఈరోజు టాపిక్. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న ప్రభుత్వం ప్రారంభిస్తున్న పథకాలపైన అభ్యర్థులను ప్రశ్నలు అడుగుతారు. గ్రూప్ 2 పోటీ పరీక్షల విభాగంలో జనరల్ స్టడీస్ పేపర్ 1 విభాగంలో చాప్టర్ 8 8వ చాప్టర్లో ఈ విధానం పైన ప్రశ్నలు అడుగుతామని ఆల్రెడీ వాళ్ళు మన జిఎస్ పేపర్లో టీఎస్పిఎస్సి అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ అంశాన్ని ప్రకటించారు. అయితే ఇందులో కనిష్టంగా 15 మార్కులకు గాను గరిష్టంగా 20 మార్కులకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన అభ్యర్థులను ప్రశ్న అడుగుతుంటారు. ఇక్కడ రెండో ప్రధానమైన అంశము అభ్యర్థులు ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఈ అంశాలను బేసిక్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రము, దాని యొక్క పరిధి, దాని యొక్క స్టాటస్ ఒకసారి అంటే స్టాటిస్టికల్ యొక్క అంశాలు అంటే అంకెల రూపంలో ఉండే దాని యొక్క విధానాలను ఒకసారి అభ్యర్థులు గుర్తించాలి. 2001వ సంవత్సరము ఏప్రిల్ నెల 27 రోజున మలిదశ తెలంగాణ ఉద్యమానికి ప్రారంభానికి నాంది పలికిన సంఘటన ఈరోజు 2001 ఏప్రిల్ నెల 27 రోజున. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఏర్పడిన రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయబడిన తర్వాత అంటే అప్పటి ఉద్యమ నాయకుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి యొక్క అధ్యక్షతన తెలంగాణ యొక్క ఉద్యమ సిద్ధాంతకర్త జయశంకర్ గారి యొక్క ఆశీస్సుల మేరకు జయశంకర్ గారు సూత్రధారిగాను, పాత్రధారిగా చంద్రశేఖరరావు గారు. అంటే ఇక్కడ ఈ తెలంగాణ అనే అంశాన్ని గ్రామాన సాధారణ ప్రజలు చూసుకుపోయిన యొక్క అంశం. అంటే ఈరోజు ప్రారంభమై 2001వ సంవత్సరం ఏప్రిల్ నెల 27 రోజున ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ తర్వాత ఇక ఉద్యమంలో ప్రధాన అంశాన్ని బేస్గా చేసుకుంటూ వస్తున్న యొక్క క్రమంలో 2001వ సంవత్సరము జూలై ఎండింగ్ లేదా ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ మరియు 2001వ సంవత్సరము 2001 జూలై లేదా ఆగస్టు మాసం, జూలై ఎండింగ్ లేదా ఆగస్టు మాసంలో జరిగిన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అంటే ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ల ఎన్నికల్లో అంటే పార్టీ ప్రారంభించిన ఏప్రిల్ 27 తర్వాత 2001వ సంవత్సరము, అదే 2001వ సంవత్సరము జూలై 2వ వారము లేదా ఆగస్టు మొదటి వారం వరకు జరిగిన ఈ ఎన్నికల స్థానిక సంస్థల యొక్క ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గణనీయమైన స్థానాలు సాధించింది. ఇందులో ప్రధానంగా 2001వ సంవత్సరం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బేస్గా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో 9 జడ్పీ, ఒక శాసనసభ విధానాల్లో జడ్పీ మండల 9 జిల్లా పరిషత్ యొక్క విధానాల్లో 2 జిల్లా పరిషత్ను గెలుపొంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఒకటి కరీంనగర్, రెండవది నిజామాబాద్ జిల్లా పరిషత్లను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపొందడం అనేది ఆనాటి రాజకీయ వర్గాల్లో ఒక సంచలనానికి నాంది పలికిన చరిత్ర. ఆ రకంగా ఎన్నికల బరిలో దిగిన ఈ రాజకీయ ఉద్యమ పార్టీగా ఒకవైపు ఎన్నికలు, ఒకవైపు ఉద్యమాన్ని అంటే ప్రజల ఉద్యమాన్ని బలపరుస్తూనే రాజ్యాంగ ప్రకారము ఎన్నికల అంశాన్ని బేస్గా చేసుకొని తన యొక్క పోరాటాన్ని విస్తృతంగా చేసిన ఈ పార్టీ 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల బరిలో దిగింది పొత్తు పెట్టుకొని. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను బేస్గా చేసుకుంటూ 2009వ సంవత్సరంలో ఈ రాజకీయ పార్టీ 2009లో తిరిగి అప్పటి తెలుగుదేశము అంటే ప్రస్తుతము ఉన్న అంటే ఏపీలో అధికారంలో తెలుగుదేశం పార్టీతో మరియు వామపక్షాలైన సిపిఎం పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగింది మహాకూటమిని బేస్గా చేసుకోవడం. అంటే ఇక్కడ రాజకీయ ఎత్తుగడలో ఒక భాగం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఒప్పిస్తూనే మరొక ప్రత్యామ్నాయమైన రాజకీయ పార్టీగా అప్పటివరకు రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం, సిపిఎంని మహాకూటమిగా ఏర్పడి ఈ పార్టీలను కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించిన ఘనత అది తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కుతుంది. అయితే ఇక్కడ ఈ రకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన ఈ పార్టీ తిరిగి రెండోసారి 2009వ సంవత్సరంలో
కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం. 2009వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా మారిన రాజకీయ సమీకరణల ప్రకారం, అంటే అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ప్రధానంగా ఉద్యమకారులను అంచివేస్తున్న యొక్క అంశంలో, అంటే పార్టీని బలహీనపరిచే ఒక కోర్టు యొక్క అంశంలో ప్రధానంగా కొంతమందిని, అంటే ఆనాటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రధానమైన ఒక స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళని కొనుగోలు చేయడంతో పార్టీ బలహీనపడింది అనేది ప్రధానంగా మనం చూడవచ్చు. దాన్ని బేస్గా చేసుకొని ఎక్కడైతే అణచివేత ప్రారంభమవుతుందో మళ్ళీ అక్కడి నుంచే ఉద్యమం ప్రారంభించబడుతుంది. కాబట్టి 2009వ సంవత్సరం సెప్టెంబర్ 2 రోజున అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణం తర్వాత తిరిగి 2014వ సంవత్సరంలో 2009వ సంవత్సరంలోనే గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 14Fకి వ్యతిరేకంగా, అంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో 14F అనే నిబంధనకు వ్యతిరేకంగా ప్రారంభించబడిన ఈ ఉద్యమం 2009వ సంవత్సరము నవంబర్ నెల 29 రోజున ప్రస్తుతము అప్పటి మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని రంగదాంపల్లి గ్రామం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆమరణ నిరాహార దీక్ష పూనుకొని అప్పుడు వారు కరీంనగర్ జిల్లా యొక్క కరీంనగర్ లోక్సభ స్థానానికి లోక్సభ సభ్యుడిగా ఉన్న అంశాన్ని బేసుకొని అక్కంచే ఉద్యమాన్ని ప్రారంభించే అంశాన్ని బేస్గా చేసుకొని, అంటే అంతకంటే ముందు తన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. తర్వాత రెండోసారి మహబూబ్నగర్ నుంచి గెలిచాడు. కాబట్టి ఉద్యమాన్ని అక్కడి నుంచి ప్రారంభించాలనే ఉద్దేశంతో కరీంనగర్ నుంచి తిరిగి వాళ్ళు, అంటే ఈ ఉద్యమకారులంతా కూడా రంగదంపల్లి గ్రామాన్ని చేరుకునే సందర్భంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి రోషయ్య గారి యొక్క ప్రభుత్వము కరీంనగర్ సరిహద్దులు దాటిన తర్వాత, అంటే సిటీ అవుట్స్కట్ దాటిన తర్వాత వారు అరెస్ట్ చేయడం, తర్వాత జరిగిన అంశాలను బేస్గా చేసుకొని వారి నిరాహార దీక్షను కొనసాగించడం, ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రిలో, తర్వాత హైదరాబాద్ తరలించడం జరిగిన వేగంగా రాజకీయ పరిణామాలు బేస్గా చేసుకొని 2009వ సంవత్సరంలోనే డిసెంబర్ నెల 7 రోజున అప్పటి రాష్ట్ర శాసనసభలో, అంటే ఒక సిపిఎం పార్టీ తప్ప మిగిలిన అన్ని పక్షాలు కూడా తెలంగాణ ఏర్పాటుకు అభ్యంతరం చెప్పకపోవడంతో 2009వ సంవత్సరం డిసెంబర్ నెల 9 రోజున దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయబడుతున్న తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావ ప్రకటన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్ గారు అప్పటి ప్రధాని, అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారి చేతుల మీదుగా ఈ ప్రకటన చేయడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిందో దానికి ఆంధ్ర ప్రాంత రాజకీయ పార్టీలన్నీ కలిసి వ్యతిరేకంగా జరిగిన యొక్క రాజీనామాల అంశాన్ని బేస్గా చేసుకొని 2009వ సంవత్సరం డిసెంబర్ నెల 23 రోజున అప్పుడు హోంశాఖ మంత్రి చిదంబరం గారు మళ్ళీ ప్రకటన చేస్తారు ఈ అంశం పైన. తెలంగాణ రాష్ట్రము సంప్రదాయపర ప్రక్రియ ఆధారంగానే ఏకాభిప్రాయం ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి, దాంతో ఏమైందంటే ఉద్యమం తిరిగి ఉవ్వెత్తున వేసిపోవడం, ఆ తర్వాత మనం చూస్తున్న మిలియన్ మార్చులు, తర్వాత 2012వ సంవత్సరము సెప్టెంబర్ నెల 1 రోజున జరిగిన సాగరహారం, అంటే ఈ రకంగా 30న జరిగిన సాగరహారము, అంటే ఈ రకంగా జరిగిన ఉద్యమాలన్నింటినీ మనం బేస్గా చేసుకుంటున్నట్లయితే 2000 ఈ అంశాన్ని బేస్గా చేసుకొని 2013వ సంవత్సరంలో అక్టోబర్ నెల 3 రోజున కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదాన్ని తెలిపింది. ఆ రకంగా ఆమోదాన్ని తెలిపిన తర్వాత 2014వ సంవత్సరము ఫిబ్రవరి నెల 18 రోజున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును భారత లోక్సభలో ఆమోదించారు. అప్పటి లోక్సభ స్పీకరు 15వ లోక్సభ స్పీకరు మీరా కుమార్ గారు. తర్వాత 2014వ సంవత్సరము ఫిబ్రవరి నెల 20 రోజున రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదించబడి రాజ్యసభలో తెలంగాణ యొక్క బిల్లును ఆమోదించబడింది. 2014వ సంవత్సరం మార్చి మొదటి వారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అంటే హైదరాబాద్ సంస్థానము తర్వాత ఆంధ్ర రాష్ట్రం కలిసిన తర్వాత 1956వ సంవత్సరం నవంబర్ నెల 1 రోజున ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారిగా ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు ఎన్నికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని 2014వ సంవత్సరం మార్చి మొదటి వారంలో, అంటగా మార్చి నెల 1 రోజున బర్తరఫ్ చేస్తూ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయబడి
తర్వాత 2014 సంవత్సరము ఏప్రిల్ 2వ వారం నుంచి మే వరకు జరిగిన ఎన్నికల్లో ఇది 16వ లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగాను, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14వ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల యొక్క అనంతరం అధికారికంగా 2014 సంవత్సరం జూన్ నెల 2 రోజున దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా భారత రాష్ట్రపతి అధికారికంగా ప్రకటన రూపొందించారు. 29వ రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు 2014 జూన్ నెల 2 రోజున. ఈ రకంగా జరిగిన తర్వాత రాష్ట్రము అంటే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయబడిన 2014 సంవత్సరంలో 10 జిల్లాలతో తన పరిమాణాన్ని విస్తరిస్తూ 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 10 జిల్లాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 రాజ్యసభ స్థానాలు, 6 రాజ్యసభ స్థానాలు గాను, ఆ తర్వాత 17 లోక్సభ స్థానాలు, 119 ఎమ్మెల్యే స్థానాలు, తిరిగి 40 అంటే ప్రస్తుతానికి 3 పెంచారు, 43 ఎమ్మెల్సీ స్థానాలు, 9 జడ్పీ జిల్లా పరిషత్ యొక్క చైర్మన్ స్థానాలుగా, అంటే ఇదొక అప్పుడు రాష్ట్రం ఏర్పాటు చేయబడినప్పుడు 443 జడ్పీ స్థానాలు, సుమారు 8773 గ్రామ పంచాయతీలను అధికారికంగా గుర్తించబడి ఎంపీటీసీ స్థానాలుగా, అంటే ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడిన యొక్క ఈ డాటాను ఒకసారి అభ్యర్థులంతా కూడా చూడాలి. తర్వాత ఈ 2014 ఎన్నికల తర్వాత నూతన తెలంగాణ రాష్ట్రంలో అంటే బంగారు తెలంగాణలో అంశాన్ని బేస్గా చేసుకుని నూతన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటే 2001లో ఉద్యమ ప్రారంభ నాయకుడే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారి చేతుల మీదుగా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రంలో అంటే ఏమన్నాను వైశాల్యంలోనూ 12వ స్థానం, జనాభాలోనూ 12వ పెద్ద రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం ప్రారంభించిన పథకాలపైన అభ్యర్థులు ఒకసారి ఫోకస్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన తర్వాత మొదటిసారిగా ఏర్పాటు చేయబడిన పథకం ఏమిటి అంటే 2014 సంవత్సరం జూలై నెల 17 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో హరే కృష్ణ ఫౌండేషన్ వారితో కలిసి ప్రధానంగా జనసమర్థం ఉండే ప్రదేశాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, ఆ తర్వాత తిరిగి ప్రధానంగా అంటే ముఖ్యమైన జనసమర్థం ఉండే ప్రదేశాల్లో సామాన్యంగా రోజువారీ కూలీలకు మరియు నిరుద్యోగ యువకులకు, ఆ తర్వాత తిరిగి సాధారణ కార్మికులను దృష్టిలో ఉంచుకొని అంటే మహానగరంలో సాధారణ ప్రజల ఆకలి తీర్చేందుకు చేపట్టబడిన కార్యక్రమమే 5 రూపాయలకు భోజనాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే ఈ 5 రూపాయల భోజన కార్యక్రమం 2014 సంవత్సరము జూలై నెల 17 రోజున ప్రారంభమైంది. అయితే ఈ పథకము నిజానికి అతి తక్కువ సమయంలోనే అత్యంత ప్రచారాన్ని పొందిన పథకంగా ఇది గుర్తించవచ్చు. దాదాపుగా ప్రస్తుతము ప్రారంభించబడిన సందర్భంలో 32 చోట్ల ప్రారంభించారు దీన్ని. ప్రస్తుతము సుమారు 100 పైచిలకు చోట్ల అంటే మహానగరంలో సాధారణ ప్రజల ఆకలి తీర్చేందుకై ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమమే ఇది 5 రూపాయల భోజన పథకం. అంటే ఈ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగాన్ని, హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు మరికొంత భాగాన్ని, అంటే వీరిద్దరు కూడా ఆర్థిక సాయంతో ప్రజల యొక్క ఆకలి బాధను తీర్చే కార్యక్రమం ఇది 5 రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇక రెండవది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయబడిన తర్వాత 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో బహిరంగ సభలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలైన దళితులకు 3 ఎకరాల భూమిని ఉచితంగా ప్రభుత్వమే అందజేస్తుంది, భూ పంపిణీ కార్యక్రమం చేపడతాం అని వారు ప్రకటించడం జరిగింది. తర్వాత వారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత భూ పంపిణీ కార్యక్రమాన్ని 2014 సంవత్సరం ఆగస్టు నెల 15 అంటే స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన తర్వాత, స్వతంత్ర జెండాను ఆవిష్కరించిన తర్వాత వారి చేతుల మీదుగా ఈ భూ పంపిణీ
అంటే దళితుల్లో, నిరుపేదల్లో, పేదరికంలో ఉన్న దళితులకు 3 ఎకరాల భూమిని ఉచితంగా దానం చేసే ఒక భూ పంపిణీ పట్టాల కార్యక్రమాన్ని ప్రారంభించింది సగర్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిజానికి దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్రలో దేశంలోని 29 రాష్ట్రాల్లో 31 మంది ముఖ్యమంత్రులు, అంటే ఢిల్లీ మరియు పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతాలు అయినా కూడా ముఖ్యమంత్రిని కలిగి ఉన్నాయి. కాబట్టి 29 రాష్ట్రాల్లో 31 మంది ముఖ్యమంత్రులు ఉన్న అంశంలో జాతీయ మీడియా జరిపిన సర్వే ప్రకారం దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్న ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలే వారికి అత్యున్నత స్థాయిలో నిలబెట్టే అనేది అది ప్రధాన ఉద్దేశం. దాన్ని బేస్గా చేసుకొని మొదటిది 5 రూపాయల భోజన పథకము కార్యక్రమం, తర్వాత రెండోది ప్రభుత్వము 3 ఎకరాల భూమిని పంపిణీ చేసిన ఒక కార్యక్రమం ఇది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క జీవన శైలి, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు, ఎంతమంది పట్టణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు, రాష్ట్రంలో సామాజిక శాంతి భద్రత పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏ జిల్లాల ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రజల యొక్క సమస్యల అంశంగా బేస్గా చేసుకొని 2014 సంవత్సరము ఆగస్టు నెల 19 రోజున 2014 అండి ఆగస్టు నెల 19 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమమే తెలంగాణ సమగ్ర సర్వే, కుటుంబ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ తెలంగాణ సమగ్ర సర్వే కార్యక్రమం 2014 సంవత్సరము ఆగస్టు నెల 19 రోజున ప్రారంభమైంది. ఈ సమగ్ర సర్వే కార్యక్రమంలో రాష్ట్రంలో దాదాపుగా 1,09,00,000 కుటుంబాలు, అంటే 1,09,00,000 కుటుంబాల్లో మొత్తం రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలుసుకుంటూ వారి యొక్క ఆర్థిక స్తోమతను అంచనా వేస్తూ ప్రభుత్వ పథకాలకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారి యొక్క విధానాలని ఆధార్ అనుసంధానం చేశారు. అంటే ఏ కుటుంబంలో అంగవికలు ఉన్నారు, వారి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క ఆర్థిక స్టేటస్ ఏమిటి, ఈ అంశాలన్నింటినీ బేస్గా చేసుకొని ఈ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని 2014 సంవత్సరము ఆగస్టు నెల 19 రోజున ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఒక్కరోజు చేపట్టిన అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమంగా ఇది గుర్తింపు పొందింది. దాదాపుగా 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అంటే కొన్ని రంగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. అంగన్వాడీలో విధానంలో కానివ్వండి, కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేదా వివిధ వైద్య ఆసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీరందరూ కూడా మహిళా గ్రూపుల్లో పనిచేసే గ్రామ దీపికలు, వీరందరూ కూడా ఇందులో భాగస్వాములుగా అయిపోయి ఈ కార్యక్రమము 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేట్ రంగానికి సంబంధించిన అంశాలు వ్యక్తులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ఈ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని బేస్గా చేసుకొని, కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మనం బేస్గా చేసుకొని అత్యధిక కుటుంబాలను సమగ్ర సర్వే కార్యక్రమం గుర్తించి మొదటి స్థానం పొందిన జిల్లా ఏమిటి మన ఎగ్జామ్లో అడిగితే అది రంగారెడ్డి జిల్లా. 16,50,000 కుటుంబాలను సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత అతి తక్కువ సమాచారాన్ని, అంటే కుటుంబాలు కలిగిన జిల్లాగా నిజామాబాద్ పాత నిజామాబాద్ జిల్లా. అంటే ఇక్కడ ఈ నిజామాబాద్ జిల్లాలో సుమారు 6,09,000 కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. అయితే ఈ అంశాన్ని బేస్గా చేసుకొని 2014 సంవత్సరం ఆగస్టు నెల 19 రోజున జరిగిన సమగ్ర కుటుంబ సర్వేను బేస్గా చేసుకొని 2016 సంవత్సరము మే వారంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పిన పథకంగా ఇది గుర్తించబడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారతదేశ చరిత్రలో అతిపెద్ద సర్వే కార్యక్రమం దీన్ని గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ డైరెక్టర్ విజయ్ ఘోష్ 2016 సంవత్సరం మే నెల 2వ వారంలో
రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను అందజేశారు. ఓకే, ఇది ఈ 3 పథకాలు. 5 రూపాయల భోజన పథకము 2014 జూలై 17. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే పథకం భూ పంపిణీ కార్యక్రమం 2014 సంవత్సరం ఆగస్టు నెల 15 గోల్కొండ కోట నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. 3వ పథకము తెలంగాణ కుటుంబ సమగ్ర సర్వే కార్యక్రమం 2014 ఆగస్టు నెల 19. అంటే ఈ 3 పథకాలు ఎవరెవరి చేత ప్రారంభించబడ్డాయి, ఎక్కడికి నుంచి, వాటి యొక్క రికార్డును ఒక్కసారి అభ్యర్థులు బేస్గా చేసుకొని అంశాల యొక్క స్టాటస్ను, అంటే వాటి యొక్క స్టాటిస్టికల్ అంశాలను, ఆర్థికపరమైన అంశాలను, వాటి యొక్క అంకెల అంశాలను బేస్గా చేసుకొని చదవాలి. తెలంగాణ ప్రభుత్వ పథకాలను బేస్గా చేసుకుంటూ దేశంలో అతిపెద్ద సంక్షేమ పథకాలను చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొంది 2014 సంవత్సరము అక్టోబర్ నెల 2 రోజున మహాత్ముని జన్మించిన సందర్భంగా గాంధీ జన్మదినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏమిటి అంటే, ఇప్పటికీ ఆర్థిక స్థోమత లేకుండా వెనుకబడి ఉన్న ముస్లిం మైనార్టీ కుటుంబాల్లో, బీపీఎల్ బిలో ప్రావర్టీ అండ్ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన కలిగి ఉన్న కుటుంబాల్లో ఆడపిల్లల యొక్క వివాహం సందర్భంగా మైనార్టీ కుటుంబాల్లో రాష్ట్ర ప్రభుత్వమే వారి వివాహం యొక్క సందర్భంగా, వారి మేజర్ అయిన సందర్భంగా, వారి యొక్క వివాహం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందజేసే కార్యక్రమం ఇది. అంటే వారిలో కొంత ఆర్థికంగా నిలదొక్కునేందుకై రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2014 సంవత్సరం అక్టోబర్ నెల 2 రోజున షాదీ ముబారక్ కార్యక్రమం. 2014 అక్టోబర్ 2 షాదీ ముబారక్ కార్యక్రమము. ఈ షాదీ ముబారక్ కార్యక్రమంలో భాగంగా బీపీఎల్ ఫ్యామిలీస్ బిలో ప్రావర్టీ అండ్ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన కలిగి ఉన్న ముస్లిం మైనార్టీ కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వమే 51,000 రూపాయల నగదును ఆ కుటుంబానికి అందజేస్తుంది. అంటే వధువు బాలిక యొక్క తల్లిదండ్రులకు అందజేస్తారు వివాహ సందర్భంగా ముస్లిం మైనార్టీలో. ఈ కార్యక్రమం యొక్క పేరే షాదీ ముబారక్ కార్యక్రమం. 2014 అక్టోబర్ 2 అనేది గుర్తుంచుకోండి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అంటే కేసీఆర్ గారి యొక్క చేతుల మీదుగా, చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగరం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభమైంది. తర్వాత రెండవది సేమ్ డేట్, ఇదే రోజు 2014 సంవత్సరం అక్టోబర్ నెల 2 రోజున గాంధీ జయంతి, గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ఎస్సీ మరియు ఎస్టీ, హరిజన మరియు గిరిజన కుటుంబాలలో, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు, దారిద్ర్య రేఖకు దిగువన గల కుటుంబాల్లో బాలికల యొక్క వివాహం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 51,000 రూపాయల నగదును అందజేసే కార్యక్రమమే ఇది. కళ్యాణలక్ష్మి కార్యక్రమం. పథకం పేరు ఏమిటంటే కళ్యాణలక్ష్మి పథకం. కళ్యాణలక్ష్మి పథకానికి షాదీ ముబారక్ పథకానికి తేడా ఏమిటి అంటే, ఇవి 2 అభ్యర్థులు ఒకే రోజుని గుర్తుంచుకోవాలి. 2014 సంవత్సరము అక్టోబర్ 2 గాంధీ జన్మించిన రోజు ఇవి 2 కూడా. అయితే ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి అంటే, షాదీ ముబారక్ కార్యక్రమము ముస్లిం మైనార్టీ వర్గాల్లో, అదే కళ్యాణలక్ష్మి పథకము ఇది హరిజన మరియు గిరిజన కుటుంబాల్లో. సేమ్ ఈ 2 పథకాల ఉద్దేశం ఏమిటంటే, నిరుపేద కుటుంబాల్లో, దారిద్ర్యకు దిగువన గల కుటుంబాల్లో ఆడపిల్లల యొక్క వివాహం సందర్భంగా అటు కళ్యాణలక్ష్మి కానివ్వండి, ఇటు షాదీ ముబారక్ కానివ్వండి, అంటే ఇటు మైనార్టీల యొక్క విభాగంలో కానివ్వండి, ఇటు హరిజనులు గిరిజనుల యొక్క విభాగంలో కానివ్వండి, బాలికల యొక్క వివాహ సందర్భంగా 51,000 నగదును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఆ కుటుంబాలకు అందజేసే కార్యక్రమమే షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి. ఇవి 2 ఒకే రోజు ప్రారంభించారు. 2014 అక్టోబర్ 2 రోజున. అది ఇందులో ఇంకా కొంత మనం బేసిక్గా గుర్తుంచుకోదలుచుకుంటే, ఇదే 2014 సంవత్సరము అక్టోబర్ నెల 2 రోజున
అక్టోబరు 2 రోజున భారత ప్రభుత్వము అనగా కేంద్ర ప్రభుత్వము ఇదే రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే ప్రధాని గారి చేతుల మీదుగా, నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ 2014 అక్టోబర్ 2 అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యము అని గుర్తుంచుకోవాలి. దీని ప్రధాన కారణం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇదే రోజు షాదీ ముబారక్ పథకం ప్రారంభము, కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభం. భారతదేశ చరిత్రలో ఇదే రోజు స్వచ్ఛ భారత్ పథకం ప్రారంభమైంది. అంటే ఈ పథకాలన్నింటిని బేస్గా చేసుకుని సేమ్ డేట్గా గుర్తుంచుకోవాలి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 2014 అక్టోబర్ 2. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2014 సంవత్సరం అక్టోబర్ నెల 13 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించిన మరొక ప్రధానమైన పథకం ఏమిటంటే సద్దిమూట పథకం. 2014 అక్టోబర్ 13 సద్దిమూట పథకము. ఈ పథకం ఏమిటి అంటే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తాము పండించిన యొక్క పంటలను అమ్మకం కోసం మార్కెట్కు తరలించేవారు. అంటే సమీప పట్టణాల్లోని మార్కెట్కు ఈ పంటలను తరలించేవారు. ఇందులో గ్రామాల నుంచి వెళ్ళిపోయే రైతులు అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము అక్కడ మార్కెట్లో ఆహార పదార్థాలు దొరకని పరిస్థితుల్లో ఇంటి నుంచి సద్ది మూటను తీసుకొని పోయేవారు, సద్ది కట్టుకొని పోయేవారు. అంటే ఆహార పదార్థాలు అన్నం తీసుకొని పోయేవారు. దాన్ని బేస్గా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వము 2014 సంవత్సరం అక్టోబర్ నెల 13 రోజున సద్దిమూట పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకము సిద్దిపేట మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమైంది. వివిధ గ్రామాల నుంచి మార్కెట్కి వచ్చే రైతులు, తమ వస్తువులను అమ్ముకునే రైతులు, తమ యొక్క ఉత్పత్తులను అమ్ముకునే రైతులు బయట అంటే ఇతర హోటల్స్లో, ప్రైవేట్ అంశాలను తినకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వారికి 5 రూపాయలకే భోజనాన్ని కల్పించే పథకమే సద్దిమూట పథకం. ఈ పథకము ఆ మార్కెట్ యార్డ్కి విచ్చేసిన రైతులు, ఆ మార్కెట్ యార్డ్లో పనిచేసే దినసరి కూలీలు అంటే డైలీ వైజ్ లేబర్స్, మార్కెట్ యార్డ్లో పనిచేసే హమాలీ కార్మికులు వారికి 5 రూపాయలకే భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వము అందజేస్తుంది. 2014 అక్టోబర్ 13 రోజున ఈ పథకాన్ని సిద్దిపేట మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభించిన వ్యక్తి, సిద్దిపేట యొక్క ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పుతూ గెలుపొందిన వ్యక్తి, ఉద్యమ నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారు హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది సద్దిమూట పథకం. ఆ తర్వాత ఇదే సంవత్సరం అంటే ఇదే 2014 సంవత్సరం అక్టోబర్ నెల 24 రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ పట్టణంతో కలిపి ప్రధాన పట్టణాలైన కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ప్రధాన ఇతర పట్టణాల్లో మహిళలను పనిచేసే చోట తిరిగి అంటే కాలేజీలకు విద్యను అభ్యసించే బాలికలు, ఈవి టీచర్లు ర్యాగింగ్ పేరుతో జరుగుతున్న అంశాలను, అకృత్యాలను నిరోధించేందుకై మహిళా పోలీస్ విభాగాన్ని మహిళల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన గ్రూప్నే షీ టీమ్స్ విభాగం. ఈ షీ టీమ్స్ 2014 అక్టోబర్ 24 రోజున ఏర్పాటు చేయబడింది. షీ టీమ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 షీ టీమ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. 2014 అక్టోబర్ నెల 24 రోజున 2014 సంవత్సరం అక్టోబర్ 24 రోజున ప్రారంభమైన షీ టీమ్స్ యొక్క ప్రోగ్రాం, ఈ పథకములో భాగంగా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను వేధించే యొక్క పోకిరీలను అరికట్టేందుకై మహిళా పోలీస్ ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేయబడిందే షీ టీమ్స్. ఈ షీ టీమ్స్ యొక్క చీఫ్గా స్వాతి లక్రా గారు ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి. అయితే ఇక్కడ సంబంధిత మహిళ ఫిర్యాదు చేసిన యొక్క మహిళకు రక్షణ కల్పిస్తూ వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతూ ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం లేదా వారికి శిక్షించడం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంశం. మహిళలకు రక్షణ కల్పించేందుకే షీ టీమ్స్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ అభ్యర్థులు ఏం గుర్తుంచుకోవాలంటే ఇదే 2014 సంవత్సరాన్ని బేస్గా చేసుకుంటూ
2014 సంవత్సరాన్ని బేస్గా చేసుకుంటూ ప్రధానంగా మనం అభ్యర్థులు గుర్తించదగ్గ మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే ఇదే అక్టోబర్ మాసంలో అక్టోబర్ 2014 అక్టోబర్ 2 రోజున షాదీ ముబారక్ కార్యక్రమము, కళ్యాణ లక్ష్మి కార్యక్రమము, ఇదే 2014 సంవత్సరం అక్టోబర్ నెల 13 రోజున సద్ది మూట పథకము, ఇదే 2014 సంవత్సరం అక్టోబర్ 24 రోజున షీ టీమ్స్ ప్రారంభమైన చరిత్ర. తర్వాత రాష్ట్రము ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత 2014 సంవత్సరము నవంబర్ నెల 17 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తన అధికారిక చిహ్నాలను ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నంగా కాకతీయ కళాతోరణము, మధ్యలో చార్మినార్. దీన్ని చిత్రీకరించిన వ్యక్తి ఏలే లక్ష్మణ్, ప్రసిద్ధిగాంచిన చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ గారు. నల్గొండ జిల్లా కదిరివేనుగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఏలే లక్ష్మణ్ గారు. తెలంగాణ రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ మరియు బోనాలు, తెలంగాణ రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ మరియు బోనాల పండుగలను అధికారికంగా ఉంచారు. తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, అంటే ఇది మహాభారత యుద్ధంలో కౌరవ పాండవులు ఎప్పుడైతే అజ్ఞాతవాసం గడిపే ముందు తమ యొక్క ఆయుధాలను జమ్మి చెట్టుపై దాసి వెళ్ళిపోయిన ఒక అంశం, తిరిగి అక్కడి నుంచి ఆయుధ పూజను ప్రారంభించి విజయం సాధించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రము మంచిని కోరుకునే ఉద్దేశంతో జమ్మి చెట్టు అనేది శుభాలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్ర జంతువుగా మచ్చల జింక లేదా కృష్ణ జింక, తెలంగాణ రాష్ట్ర పుష్పముగా తంగేడు, తెలంగాణ రాష్ట్రం యొక్క పక్షిగా పావురము, తెలంగాణ రాష్ట్ర క్రీడగా కబడ్డీ, తెలంగాణ రాష్ట్రం యొక్క చేపగా ఈ మధ్య కొర్రమీను, కుర్రమట్ట లేదా కొర్రమీను ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క పక్షి తెలంగాణ రాష్ట్ర వృక్షము, తెలంగాణ రాష్ట్ర పుష్పము, తెలంగాణ రాష్ట్రం యొక్క చిహ్నము, తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగలు, తర్వాత తెలంగాణ రాష్ట్ర క్రీడగా కబడ్డీ, తెలంగాణ రాష్ట్ర నృత్యముగా పేరణి, తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా గుర్తింపు పొందిన గిరిజన నృత్యముగా గుస్సాడి నృత్య రూపకము, ఆదిలాబాద్ జిల్లా. ఆ అంశాన్ని బేస్గా చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తన అధికారిక చిహ్నాలను తెలంగాణ రాష్ట్రం యొక్క ఫ్రూట్ పండుగ సీతాఫలము, తెలంగాణ రాష్ట్ర గీతముగా జయ జయ హో తెలంగాణ జననీ జయకేతనం, ఈ గీతం యొక్క రచయిత అందశ్రీ గారు. కాబట్టి ఈ అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2014 సంవత్సరము నవంబర్ నెల 17 రోజున తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది. రైట్, ఓకే. ఇది అన్నీ కూడా 2014 సంవత్సరంలోనే ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. ఆ తర్వాత మలి పథకంగా వికలాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, వితంతువులు, వికలాంగులు, ఎయిడ్స్ వ్యాధి బాధితులు, వారికి ప్రభుత్వము బ్రతుకు మీద ఆశను కల్పించేదిగా ఏర్పాటు చేయబడిందే భరోసా పథకము. ఆసరా, వారికి భరోసానిస్తూ కల్పించబడిన పథకం ఏమిటంటే ఆసరా పథకము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన మరొక ప్రధానమైన సంక్షేమ పథకం ఆసరా కార్యక్రమం. ఈ ఆసరా కార్యక్రమము 2014 సంవత్సరము నవంబర్ నెల 8 రోజున మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండల కేంద్రం నుంచి ప్రారంభించారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా. ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశాలు ఏమిటి అంటే వృద్ధులకు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, తిరిగి వికలాంగులు, వీరికి బీడీ కార్మికులు, వీరికి రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. వారి జీవనానికి ఒక భరోసాను కల్పించే పథకమే ఆసరా కార్యక్రమం. అయితే ఈ ఆసరా కార్యక్రమము
కొన్ని పుస్తకాలు 2 డేట్స్ ఉన్నాయి. ఒకవైపు 2014 నవంబర్ 8 గాను, కొన్ని పుస్తకాలు డిసెంబర్ 10గా కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక అంశాన్ని పోటీ పరీక్ష రాసే మిత్రులు గుర్తించాలి. 2014 సంవత్సరం నవంబర్ నెల 8 రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల, అంటే కొన్ని సాంకేతిక పరమైన లోపాల వల్ల, టెక్నాలజీ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే అనర్హులు ఈ పథకంలో వాళ్ళ పేర్లు నమోదవడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీన్ని స్క్రీనింగ్ చేసింది. అంటే ఎవరెవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని స్టాకప్ ఆఫ్ చేసేసి 2014 డిసెంబర్ నెల 10 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది ఈ పథకం. ఇందులో వృద్ధులకు రక్షణ పేరుతోను, చేనేత మర్నేత కార్మికులకు ఆలంబన అనే పేరుతోను, తర్వాత చేనేత మర్నేత కార్మికులకు ఆరంభన అనే పేరుతోను, వృద్ధులకు రక్షణ అనే పేరుతోను, వికలాంగులకు తర్వాత వీరికి వితంతులకు జీవనాధారము అనే పేరుతోను, తర్వాత గీతా కార్మికులు మరియు ఇతర వ్యక్తులందరికీ కూడా కలిపి చేనేత కార్మికులు, గీతా కార్మికులు, వితంతువులు, తర్వాత వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వీరికి ఇవ్వబడే అంతకంటే ముందు ప్రభుత్వాలు 200 రూపాయలను నెలకు ఆర్థిక సాయంగా అందజేసేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతము 1000 రూపాయలు అందజేస్తుంది. వీరికి ఇవ్వబడే కార్డు యొక్క కలరు పింక్ కలర్లో ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం రెడ్ కలర్ చదువుతాం కానీ తప్పదు, పింక్ కలర్లో ఉంటుంది వీరికి ప్రకటించబడే కార్డు. ఆ తర్వాత ఇందులో వితంతువులకు ప్రత్యేకంగా మనం గుర్తించాలి. వితంతువులకు ఇవ్వబడే కార్డు బ్లూ నీలపు రంగులో ఉంటుంది. వితంతువులకు ఆసరా కార్యక్రమంలో ఇచ్చే పెన్షన్ పథకాన్ని ఏమంటారంటే జీవనాధారము అంటారు. తర్వాత తిరిగి వికలాంగులకు ఇవ్వబడే కార్డు యొక్క కలరు గ్రీన్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. గత ప్రభుత్వాలు వికలాంగులకు 500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాయి నెలకి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వీరికి 1500 రూపాయలు అందజేస్తున్నారు. ఇది ఆసరా పథకము, ఆసరా కార్యక్రమం. ఇది 2014 సంవత్సరం నవంబర్ నెల 8 రోజున ప్రారంభమై కొన్ని అనివార్య కారణాలు ఆపేయబడుతూ డిసెంబర్ నెల 10 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేసింది ఆసరా పథకం, ఆసరా కార్యక్రమం. ఆ తర్వాత 2015 సంవత్సరము జనవరి నెల 1 రోజున తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరొక అద్భుతమైన సంక్షేమ పథకమే ఆరోగ్య లక్ష్మి పథకం. పథకం పేరు ఆరోగ్య లక్ష్మి. ప్రారంభము 2015 సంవత్సరము. ప్రారంభము 2015 సంవత్సరము జనవరి నెల 1. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఎందుకంటే ముందు ఉన్న పథకము ఇందిరమ్మ అమృత హస్తం లేదా ఇందిరా అమృత హస్తం అనే పథకాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గర్భిణీ స్త్రీలు, బాలంతలు, తిరిగి సమీకృత ఆహారం లోపించిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నెలలో 30 రోజులు ఎగ్స్ సమీకృత ఆహారంలో భాగంగా గుడ్లను అందజేస్తారు అంగన్వాడీ నుంచి. తర్వాత నెలలో 25 రోజులు సమీకృత ఆహారాన్ని అందజేస్తారు, అంటే భోజన పథకాన్ని. తర్వాత ప్రతిరోజు 200 మిల్లీలీటర్ల పాలను అంగన్వాడీ విభాగాల నుంచి వీరికి అందజేస్తారు. ఇది ఆరోగ్య లక్ష్మి అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరం జనవరి నెల 1 రోజున ప్రారంభించారు. తర్వాత రెండో ప్రధానమైన పథకం ఏమిటంటే డ్రైవర్ కమ్ ఓనర్ పథకం. అంటే ఈరోజు డ్రైవర్గా ఉన్న వ్యక్తి రేపు ఆ వాహనానికి అతడే ఓనర్గా మారిపోయే యొక్క అంశం డ్రైవర్ కమ్ ఓనరు పథకము. అయితే డ్రైవర్ కమ్ ఓనర్ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, హైదరాబాద్ నగరంలో నిరుద్యోగ యువకులు 21 సంవత్సరాల పైబడి 35 సంవత్సరాల లోబడి ఉన్న వ్యక్తులు, 3 సంవత్సరాలు డ్రైవింగ్ లైసెన్స్ అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తులు నిరుద్యోగ యువకులకు
2014వ సంవత్సరం డిసెంబర్ నెల 27 రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. ఈ డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ నిరుద్యోగ యువకులు ప్రభుత్వము కార్లను, ట్యాక్సీలను అందజేస్తుంది వీరికి, అంటే వారి యొక్క జీవనాధారం కోసం. ఈ పథకంలో భాగంగా 2014వ సంవత్సరం డిసెంబర్ నెల 27 రోజున మొదటిసారిగా 103 కార్లను, తర్వాత రెండో విడత 303 కార్లను, మూడవ విడత 600 కార్లు, మూడవ విడత 600 కార్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులైన నిరుద్యోగ యువకులకు అందజేశారు. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇందులో ప్రధానమైన అంశము 85% బ్యాంకు లోన్స్ ఇస్తుంటాయి. 85%, 15% ఆ వ్యక్తి నగదును ప్రభుత్వానికి చెల్లిస్తే బ్యాంకు లోన్ ఆధారంగా అతనికి కారు అందజేస్తారు. అతను ఏం చేయాలంటే, హైదరాబాద్ నగరంలో ట్రాన్స్పోర్ట్ అంటే తన యొక్క రవాణా విభాగంలో ఈ కార్లను పెట్టేసుకుంటూ మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాలి. 3 సంవత్సరాల కాలంలో తిరిగి తన యొక్క లోన్ మొత్తం పూర్తిగా చెల్లించాలి. అంటే ఇదే డ్రైవర్, ఇప్పటి వరకు డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి 3 సంవత్సరాల తర్వాత ఆ వెహికల్కు, ఆ వాహనానికి అతడే యజమానిగా, ఓనర్గా మారిపోతాడు. కాబట్టి నిరుద్యోగ యువత ఎవరైతే 21 సంవత్సరాల పైబడి 35 సంవత్సరాల లోబడి ఉన్నారో వారికి అందజేసేదే డ్రైవర్ కమ్ ఓనర్ పథకము. దాదాపుగా 1000 కార్లను ప్రభుత్వమే అందజేస్తుంది. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన మరొక అద్భుతమైన పథకము ఆహార భద్రతా కార్యక్రమం లేదా ఆహార భద్రతా పథకం. 2015వ సంవత్సరము జనవరి నెల 1 రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు, పౌర సరఫరాల శాఖ విధానము, రాష్ట్ర ఆర్థిక శాఖ యొక్క మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు హుజరాబాద్ శాసనసభ నియోజకవర్గంలోని చెలుపూరు గ్రామం నుండి ఆహార భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డును కలిగి ఉన్న కుటుంబాల్లో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి 4 కిలోల చొప్పున సబ్సిడీ రేషన్ బియ్యాన్ని అందజేసేవి. 2015వ సంవత్సరం జనవరి 1 రోజున ఆహార భద్రతా పథకాన్ని ప్రారంభించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా హుజరాబాద్ మండలంలోని చెలుపూరు గ్రామం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తెల్ల రేషన్ కార్డును కలిగి ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్క సభ్యుడికి 4 కిలోల నుండి 6 కిలోల చొప్పున పెంచబడింది. ఒక్కొక్కరికి, ఒక కుటుంబంలో 5 మంది కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, 5 × 6 30 కిలోల బియ్యాన్ని అందజేస్తారు. ₹1 కిలో బియ్యం చొప్పున ఇది అందజేయబడే ఓ అద్భుతమైన సంక్షేమ పథకం ఇది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2015వ సంవత్సరం జనవరి నెల 1 రోజున ప్రారంభించిన మరొక అద్భుతమైన కార్యక్రమం, మరొక అత్యున్నత స్థాయి పథకమే సన్నబియ్యం పథకం. సన్నబియ్యము పథకం. ఈ సన్నబియ్యం పథకం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, ఆర్థిక స్తోమత లోపించిన కుటుంబాలు, దారిద్ర్య రేఖ దిగువన కుటుంబాల్లో విద్యను అభ్యసిస్తున్న వ్యక్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ హాస్టల్స్లో చదువుతున్న పిల్లలకు ఒకప్పుడు అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉండేవి. అంటే పిల్లలు ఆ దొడ్డు బియ్యం ఆహారం తీసుకోలేక హాస్టల్ నుంచి వెళ్ళిపోవడము, లేదా మధ్యలో డ్రాప్అవుట్స్ స్థాయి పెరిగిపోవడము, లేదా కొంతమంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ హాస్టల్స్లో, ప్రభుత్వ హాస్టల్స్ చేరేందుకు ఇష్టపడకపోవడం. దాన్ని బేస్గా చేసుకొని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా 2015వ సంవత్సరం జనవరి నెల 1 రోజున ప్రభుత్వ హరిజన, గిరిజన మరియు మైనార్టీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు సన్న బియ్యంని అందించాలి, సన్న బియ్యం ఆహార భద్రతగా ప్రవేశపెట్టాలి వారి ఆహారంలో భాగంగా. ఈ పథకము 2015 జనవరి నెల 1 రోజున సన్న బియ్యం పథకాన్ని ఆర్థిక శాఖ మంత్రి
ఈటల రాజేందర్ గారి చేతుల మీదుగా ఈ పథకం ప్రవేశపెట్టబడింది. తర్వాత రెండోది టీ హబ్ కార్యక్రమము, తెలంగాణ హబ్ టీ హబ్ కార్యక్రమం 2015వ సంవత్సరము జనవరి నెల 23 రోజున 2015వ సంవత్సరం జనవరి నెల 23 రోజున టీ హబ్ కార్యక్రమాన్ని, తెలంగాణ హబ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు, ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి గారు గౌరవనీయులు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈ పథకము రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి నుంచి ప్రారంభమైంది. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణ హబ్ సాంకేతిక టెక్నాలజీ విభాగంలో, ఎలక్ట్రానిక్ యుగంలో కంప్యూటరీకరణ అంశాలను బేస్గా చేస్తూ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పరిశ్రమలు నెలకొల్పేందుకై ఈ టీ హబ్ కార్యక్రమాన్ని కేటీఆర్ గారి చేతుల మీదుగా 2015వ సంవత్సరం జనవరి నెల 23 రోజున ఈ పథకం ప్రారంభమైంది. తర్వాత ఇదే 2015వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సగర్వంగా ప్రారంభించిన, నిజానికి దేశ స్థాయిలో కాదు, నాకు తెలిసి ప్రపంచ స్థాయిలో కూడా ఒక అతిపెద్ద అద్భుతమైన పథకమే ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టే పథకం. ఎప్పుడో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కాకతీయులు తవ్వించిన తవ్వకాలు, అతిపెద్ద చెరువులు కాలగమనంలో కొన్ని వాటి నామరూపాలు లేకుండా పోవడం, కొన్ని శిథిలావస్థకు చేరుకోవడం, కొన్ని చెరువులు వాటి యొక్క ప్రాధాన్యతను కోల్పోవడం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 80% వ్యవసాయ రంగము చెరువు నీటిపారుదల అంశంపైన ఆధారపడి ఉన్నాయి. దాన్ని బేస్గా చేసుకొని మిషన్ కాకతీయ పథకం ఇది 2015వ సంవత్సరం మార్చి నెల 12 రోజున నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గము ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని సదాశివ నగర్ చెరువు నుండి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో, అంటే ఒక హైదరాబాద్ జిల్లాను పక్కన పెట్టేస్తూ, అంటే హైదరాబాద్ మొత్తం పట్టణ జనాభా కాబట్టి 9 జిల్లాల్లో 46,531 చెరువులు, ఒకటి కాదు రెండు కాదు 46,531 చెరువులను పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడం, అంటే కరకట్టలు మళ్ళీ పోయడం, నూతనంగా ఆ చెరువుల యొక్క పూడే కార్యక్రమాన్ని తీయడం, కొన్ని చోట్ల అలుగులు నిర్మించడం, ఆ తర్వాత శిథిలావస్థ చేరుకున్న యొక్క చెరువులు, కబ్జాకు గురి అయిన చెరువులు, అంటే చాలామంది వ్యవసాయదారులు ఏం చేస్తున్నారంటే కొన్ని కట్టలు తెంపేస్తూ ఆ చెరువు యొక్క ముంపు ప్రాంతం వరకు వ్యవసాయం చేయడం వల్ల క్రమంగా చెరువు తన ఆనవాలను కోల్పోతుండడం, వాటిని కాపాడేందుకై, కబ్జాదారు నుంచి కాపాడేందుకై ప్రతి నీటి బొట్టును విడిచిపెట్టే పథకమే మిషన్ కాకతీయ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2015వ సంవత్సరము మార్చి నెల 12 రోజున నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని సదాశివ నగర్ చెరువు నుంచి ఈ చెరువుల పూడిక తీత, వాటి యొక్క భద్రత, వాటిని కాపాడే ఒక కార్యక్రమం, వాటి పునర్నిర్మించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభమైంది. మిషన్ కాకతీయ యొక్క క్యాప్షన్ నినాదం ఏమిటి అంటే మన ఊరు మన చెరువు, మన ఊరు మన చెరువు కార్యక్రమం. ఇందులో 9 జిల్లాలోని 46,531 చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టారు. అత్యధిక చెరువులతో మొదటి స్థానం నిలిచిన జిల్లా మెదక్, సుమారు 7,941 చెరువులు, 7,941 చెరువులతో మొదటి స్థానం నిలబడిన జిల్లా మెదక్. చివరి స్థానంలో 2,000 పైచిలకు చెరువులతో రంగారెడ్డి. ఈ చెరువులన్నిటి కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకై రాష్ట్ర ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉన్న కార్యక్రమం. తర్వాత మిషన్ కాకతీయ 2016వ సంవత్సరం మార్చి మాసంలో మిషన్ కాకతీయ యొక్క పైలాన్ పాత వరంగల్ జిల్లా, ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలోని నర్సంపేట మండలము మాదన్నపేట గ్రామము చెరువు కట్టపై అతిపెద్ద 45 అడుగుల ఎత్తుగల మిషన్ కాకతీయ యొక్క పైలాన్ను గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈ మిషన్ కాకతీయ యొక్క పైలాన్ ఆవిష్కరించారు. అది ఎక్కడుందంటే
పాత వరంగల్ జిల్లాను కొత్త జిల్లాలో ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలోని నర్సంపేట మండల కేంద్రంలోని మాదానపేట పెద్ద చెరువు కట్టపైన దీన్ని ఆవిష్కరించారు. ఇది మిషన్ కాకతీయ పథకం చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పర్యావరణం అతిపెద్ద సమస్య విపరీతమైన అడవులు లేదా గ్రామాల్లో వృక్షాలు చెట్లను నరికివేయడంతో ఈ సమస్యను తెలంగాణ రాష్ట్రం కూడా ఎదుర్కొంటుంది. ఎందుకంటే పర్యావరణము సమతుల్యం దెబ్బతినడం వల్ల కొన్నిసార్లు అతివృష్టి, కొన్నిసార్లు అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవనంపై అత్యధిక ప్రభావం చూపిస్తున్నాయి. అడవులో ఉండే జంతువులు, క్రూరమృగాలు గ్రామాల్లోకి రావడం, దీన్ని బేస్గా చేసుకొని కోతులు పోవాలి, తిరిగి వానలు రావాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి చేతుల మీదుగా 2015వ సంవత్సరము జూలై నెల 3 రోజున తెలంగాణకు హరితహారం అనే పథకాన్ని అతిపెద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని 2015వ సంవత్సరము జూలై నెల 3 రోజున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండల కేంద్రము, చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గము, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గము మైనాబాద్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన చిలుకూరు బాలాజీ దేవస్థానము ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను మొదటి మొక్కగా సంపెంగ మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వారు. ఈ మొక్కల అతిపెద్ద సామూహిక మొక్కలు నాటే కార్యక్రమమే తెలంగాణకు హరితహారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి కోతులు, గ్రామాల్లోకి వచ్చిన కోతులు, వానరాలు పోవాలి, వానలు తిరిగి రావాలి అంటే అత్యధిక స్థాయిలో మొక్కలు నాటడం వల్ల తిరిగి వానలు అతిపెద్ద సంఖ్యలో కురవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన సంకల్పం. దీన్ని బేస్గా చేసుకొని రాబోయే 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం 31 జిల్లాల్లో 230 కోట్ల మొక్కలు నాటాలనేది ప్రభుత్వం యొక్క అతిపెద్ద ఉద్దేశం. ఈ ఉద్దేశంలో భాగంగా దీన్ని బేస్గా చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన దేశాల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉండడము అది గర్వించదగ్గ విషయం. దేశాల్లోనే ప్రపంచంలో అతిపెద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన దేశం చైనా, దాదాపుగా 500 కోట్లు. ఆ తర్వాత 2వ స్థానంలో బ్రెజిల్ 400 కోట్ల మొక్కలు. తర్వాత 3వ స్థానంలో అవి 2 దేశాలు, తెలంగాణ ఒక రాష్ట్రం భారతదేశంలో 230 కోట్ల మొక్కలతో ఇది. ఆ తర్వాత ఈ తెలంగాణకు హరితహారం కార్యక్రమం 2వ విడతగా 2016వ సంవత్సరం జూలై నెల 8 రోజున 2016వ సంవత్సరము జూలై నెల 8 రోజున నల్గొండ జిల్లా గుండ్రాత్పల్లి గ్రామం నుంచి ముఖ్యమంత్రి గారు తిరిగి రెండవసారి ఈ 2వ విడత కార్యక్రమాన్ని అక్కడి నుంచి ప్రారంభించారు. తర్వాత ఇదే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 2016వ సంవత్సరము జూలై నెల 11 రోజున ఒక్క హైదరాబాద్ నగర పరిమితిలోనే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి చేతుల మీదుగా వారి యొక్క అధ్యక్షతన ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటిన అతిపెద్ద మొక్కలు నాటే కార్యక్రమంగా తెలంగాణకు హరితహారం ఇది రికార్డు నెలకొల్పిన కార్యక్రమం. ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ స్థాయిలో, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వాటి యొక్క రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే గ్రామజ్యోతి కార్యక్రమం, తెలంగాణ గ్రామజ్యోతి కార్యక్రమం. ఈ తెలంగాణ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని 2015వ సంవత్సరము ఆగస్టు నెల 17 రోజున
ఆగస్టు నెల 17 రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా వరంగల్ జిల్లా పరకాల శాసనసభ నియోజకవర్గము గీసుగొండ మండల కేంద్రంలోని గంగాదేవిపల్లి నుండి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో గ్రామాల యొక్క పారిశుద్ధ్య కార్యక్రమం, తిరిగి మురుగునీటి వసతి కార్యక్రమం, గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకై గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని గీసుగొండ మండల కేంద్రం వరంగల్ జిల్లాలోని గంగాదేవిపల్లి దేశంలో ఆదర్శవంతమైన గ్రామమైన అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన మరొక ప్రధానమైన కార్యక్రమమే తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం. అంటే వేగంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పల్లెలు గ్రామాలు 2015వ సంవత్సరము ఆగస్టు నెల 22 రోజున మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రం నుంచి రాష్ట్ర ఐటీ మరియు ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి గారు కె కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కౌడిపల్లి మండల కేంద్రం నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 150 మండలాలను బేస్గా చేసుకొని వాటి యొక్క ప్రగతికి ఆ మండలాలకు వైద్య, విద్య, రవాణా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకే ప్రభుత్వం చేపడుతుంది తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన మరొక అద్భుతమైన పథకమే TDWSP, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్. TDWSP పథకము, దీని యొక్క కొత్త పేరు ఏమిటంటే మిషన్ భగీరథ. మిషన్ భగీరథ పథకము దీని యొక్క కొత్త పేరు. రైట్, ఓకే. ఈ మిషన్ భగీరథ 2015వ సంవత్సరము సెప్టెంబర్ నెల 16 రోజున మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల శాసనసభ నియోజకవర్గము జడ్చర్ల మండల కేంద్రంలోని పందిరిగుట్ట గ్రామం నుండి రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 25,139 గ్రామాలు మరియు 59 పురపాలక సంఘాలు, తిరిగి 5 మున్సిపల్ కార్పొరేషన్ల యొక్క పరిధిలో 1,25,000 కిలోమీటర్ల పొడవైన అతిపెద్ద త్రాగునీటి ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేస్తూ అతిపెద్ద త్రాగునీరు పైప్ లైన్ నిర్మాణాన్ని చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీని యొక్క పాత పేరు TDWSP, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్. దీని యొక్క కొత్త పేరు మిషన్ భాగీరథ. ఈ పథకంలో భాగంగా 2015వ సంవత్సరం జూన్ నెల 8 రోజున నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ ప్రధాన రహదారి పైన మిషన్ భగీరథ యొక్క పైలాన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా 2015వ సంవత్సరం సెప్టెంబర్ నెల 22 రోజున మిషన్ భాగీరథ యొక్క ప్రచారకర్తలుగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా మరియు ప్రముఖ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, ప్రముఖ రాష్ట్ర బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాలను ప్రచారకర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము కూడా అన్ని గ్రామాలను, ప్రపంచంలో కూడా ఇది ఒక అద్భుతమైన పథకం, అన్ని గ్రామాలను కలుపుతూ స్వచ్ఛమైన నీటిని, త్రాగునీటిని అందించే కార్యక్రమమే మిషన్ భాగీరథ కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన పథకాల్లో మిషన్ భాగీరథ ఒకటి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ
తెలంగాణ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ మీన్స్ ఎలక్ట్రానిక్ గ్రామ పంచాయతీ కార్యక్రమం. ఈ గ్రామ పంచాయతీ పథకంలో భాగంగా 2015 సంవత్సరము అక్టోబర్ నెల 2 రోజున 2015 అక్టోబర్ నెల 2 రోజున గాంధీ జయంతి సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ తెలంగాణ ఈ గ్రామ పంచాయతీ అంశాన్ని ఈ పథకాన్ని గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు కె తారక రామారావు గారి చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి శాసనసభ నియోజకవర్గము దోమకొండ మండల కేంద్రంలోని బీబీపేట గ్రామ పంచాయతీ నుంచి ఈ గ్రామ పంచాయతీ ఎలక్ట్రానిక్ గ్రామ పంచాయతీ కె తారక రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. దీని ప్రత్యేక ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లోని భూముల రికార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చెల్లించే పన్నుల వివరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నబడే యొక్క నీటిపారుదల అంటే నీటి బిల్లింపులు, నీటి యొక్క చెల్లింపులు అంటే ప్రభుత్వం చే అందించబడే నీటి యొక్క అంటే నల్ల ప్రభుత్వ పథకం చే అందించబడే నీటి చెల్లింపులు, విద్యుత్ వినియోగము, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏం చేస్తాయంటే ఆ గ్రామాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు లేదా సర్పంచ్లు, రాజకీయ నాయకులు అంటే మామూలు రిజిస్టర్లు రాసి అవినీతికి పాల్పడేవారు. దాన్ని రద్దు చేస్తూ ఆ గ్రామాల్లో ఉండే యొక్క భూముల యొక్క రికార్డులు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ గ్రామ పంచాయతీ కంప్యూటరీకరణ చేయడమే ఎలక్ట్రానిక్ గ్రామ పంచాయతీగా ఇది ఈ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా బీబీపేట గ్రామం నుంచి ఇది నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలము కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైన కార్యక్రమం. ఓకే, తిరిగి డబుల్ బెడ్రూమ్ పథకము 2015 సంవత్సరము అక్టోబర్ నెల 22 రోజున డబుల్ బెడ్రూమ్ అంటే గ్రామీణ ప్రాంతాల నిరుపేదలకు సువిశాలమైన ఇంటిని, సురక్షిత ఇంటిని డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 అక్టోబర్ నెల 22 రోజున ఈ పథకాన్ని నల్లగొండ జిల్లా సూర్యాపేట కేంద్రంగాను, అదే రోజు ఇదే పథకాన్ని మెదక్ జిల్లాలోని ఎరవల్లి, నర్సన్నపేట గ్రామాల నుండి ఈ పథకాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. ఈ పథకంలో భాగంగా 560 చదరపు అడుగుల్లో నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ యొక్క పథకాన్ని నిర్మిస్తారు, గృహాలను నిర్మిస్తారు. ఇందులో భాగంగా 2015 సంవత్సరం నవంబర్ నెల 16 రోజున మొదటిసారిగా నిర్మించబడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హైదరాబాద్లోని బోయగూడ ఐడిహెచ్ కాలనీలో బాధితులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర గవర్నర్ గారి యొక్క సమక్షంలో, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారి సమక్షంలో లబ్ధిదారులకు నవంబర్ నెల 16 రోజున 2015 సంవత్సరం మొదటిసారిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రోగ్రామాన్ని బోయగూడలోని ఐడిహెచ్ కాలనీలో లబ్ధిదారులకు అందజేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత 2016 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో 2016 సంవత్సరం అక్టోబర్ నెల 3 రోజున సమగ్ర చేపపిల్లల పెంపకము రాష్ట్రంలో 46,531 చెరువులో 35 కోట్ల చేపలను పెంపకం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి మరియు సినిమాటోగ్రాఫిక్ శాఖ మంత్రి గారు తలసాని శ్రీనివాస గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్, పథకాలపై ఇది ఈరోజు కార్యక్రమం.